వాళ్ళ మధ్య ఏ రకమైనటువంటి అక్రమ సంబంధాలు అప్పటి వరకు లేకపోయినా పదే పదే నువ్వు దొంగవి 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 అంటే వాడికి అవునేమో నేను దొంగతనం చేస్తే ఎన్నిసార్లు దొంగ అన్నారు, ఒక్కసారి దొంగతనం చేసినా 100 సార్లు చేసినా పర్వాలేదు, చేద్దాం దొంగతనం అనే థాట్ వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసిన వాళ్ళు అసలైన దొంగలు. నువ్వు ఈ రోజు నెత్తి నోరు మొత్తుకుంటే నో యూస్. అంచేత దివ్యల మాధురి గారిని అంత త్వరగా వేలెత్తి చూపించితే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడ. నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని దువ్వాడ శ్రీనివాసు కొంచెమైనా మానవత్వం ఉండబట్టి గ్రహించాడు. అవునవునవును. తన భార్య, తన కుటుంబ సభ్యులు, తన కార్యవర్గం వాళ్ళందరి వల్ల ఈ అమ్మాయి హింసకు గురవుతోంది, నిందలకు గురవుతోంది అని గ్రహించి ఈవిడికి అండగా ఉండడానికి అటు ఆవిడ తాలూకు ఇంటి వాళ్ళు కూడా ఈవిడ్ని అపార్థం చేసుకున్నారు. మరి అంతే కదా, ఒక స్త్రీ భర్త దూరంగా ఉన్నాడు, 3 చంటి పిల్లలతో ఉంది, ఒక మగవాడితో ఎక్కువ మాట్లాడుతోంది, పాలిటిక్స్లో తిరుగుతోంది, స్నేహంగా ఉంటుంది అనేసరికి వెంటనే ఇలా వేలెత్తి చూపిస్తారు. నువ్వు ఎమ్మెల్సీ అవ్వాలి కానీ క్యాడర్ మీద పెత్తనం నాది, నువ్వు మహిళా అధ్యక్షురాలు అవ్వాలి కానీ వాళ్ళ మీద పెత్తనం నాది, నువ్వు జస్ట్ అట్లా కూర్చోవాలి అంతే, ఈ పనులన్నీ నేను చెయ్యాలి. ఇక్కడ నాకు అంటే పోల్చకూడదు కానీ లావణ్య మెంటాలిటీ కొంచెం వీళ్ళు అవలేసం అంతా ఉందేమో అనిపిస్తుంది. నువ్వు బిజినెస్ లో పెట్టాలి కానీ వాటి మీద పెత్తనం నాది, అది నువ్వు జస్ట్ బిజినెస్ కి హెడ్ గా ప్రొపరేటర్ అని సంతకం పెట్టి ఇట్లా కూర్చోవాలి అంతే. చాలా తప్పండి ఇది. ఎప్పుడు కూడా ఆడదానికి ఆడదే శత్రువు అంటారే, ఇదే శత్రుత్వం ఇలాగే మొదలవుతుంది. ఏమిటంటే నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కున్నావు, ఇప్పుడు ఎవరో వచ్చి నువ్వు వాళ్ళు నరికేశారు ఈ కొమ్మని, నా చెట్టు కూలిపోయింది, నా సంసారం పాడైపోతుంది, నా భర్తను లాగేసుకుంది, ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ అనడం కరెక్ట్ కాదు. మొత్తం చూసి అంతా ఓకే సరే ఆయన దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకురాప, ఆయన చూడొద్దు ఈవిడ ఓకే అనింది కదా చాలా అంతే, ఆయన డ్యూటీ అంతే. ఇప్పుడు కూడా మీ దివ్యల మాధురి దగ్గర ఉన్న ఈ మహిళలందరూ ఈమె కావాలి, ఈమెకి హై పోస్ట్ ఇస్తే తప్ప ఈమె ఇక్కడికి రాదు. నువ్వు మా పార్టీలో తిరగంటే ఆమె ఎందుకు తిరుగుద్ది, నీకు పోస్ట్ ఇస్తే నువ్వు వస్తావు, మా నీకో పోస్ట్ ఇది కండువా, అమ్మయ్య నా పోస్ట్, సరే మరి నా మహిళలు నేను చూసుకుంటాలే నీకెందుకు, నువ్వు కూర్చో. అది ఏమో ఈ రాజకీయాలు ఏమిటో కానీ ఈ కుటుంబాలని తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టుకుంటున్నారండి. ఇది ఏ స్త్రీలు కూడా చేయవలసినటువంటి పని కాదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకొని వాళ్ళ జీవిత చరిత్రల్ని, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని బజారు పాలు చేసుకుంటున్నది స్వయంగా వాళ్ళే. ఇది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఆ పర్సనల్ ప్రాబ్లంని పబ్లిక్ ప్రాబ్లం కింద క్రియేట్ చేసేసి పబ్లిక్ నోళ్ళల్లో నాని అన్ని ఛానల్స్లో వాళ్ళ టాపిక్ మాట్లాడుకునే దుస్థితి వాళ్ళే తెచ్చుకున్నారు. మీరు మాట్లాడద్దు అనే హక్కు మీరు కోల్పోయారు, మీరే తీసుకొచ్చారు పబ్లిక్లోకి మ్యాటర్ని. అంచేత ఈ మాధురి గారిని మాత్రము ఆవిడ అన్న చంటి పాప అండి, 3 పిల్లల తల్లి కదా, ఆ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది, ఒక తల్లిగా ఆవిడ బాధపడటంలో అర్థం ఉందండి. అక్కడ నువ్వు నీ పిల్లలకి భవిష్యత్తు గురించి వాళ్ళని తీసుకొచ్చి మరీ ధర్నాలు చేస్తున్నావు, మరి పసిబిడ్డలు ఎదగని వయసు, వాళ్ళ మైండ్ ఎంత పొల్యూట్ అవుతుంది. వాళ్ళ అమ్మని అందరూ ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, DNA టెస్టులు చేయించాలంటున్నారు. ఏంటి ఇది పిల్లాటగా మారిపోయింది. ఈ టెస్టులన్నీ వీళ్ళ కోసమేనా, నాకు అర్థం కావట్లేదు. అంటే మన ఆ 3 పిల్లలకి మా ఆయనకి DNA టెస్టులు చేయించండి, నాకేదో డౌట్ కొడుతుంది. ఆ 3 పిల్లలు కన్న తర్వాతే ఆవిడ నీ దగ్గరకు వచ్చింది. అంత కామన్ సెన్స్ లేదండి ఈవిడికి. వీళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉందని పోర్ట్రే చేస్తుంది. అది తప్పండి. అలాంటి పిచ్చి టెస్టులకి ఎవ్వరూ ఒప్పుకోకండి, అవసరం లేదు. నేను చెప్తున్నాను, ఎంత మాత్రమూ అవసరం లేదు తల్లి. మీరు మీ పిల్లలు మీరు పద్ధతిగానే ఉన్నారు, మీరు ఎటువంటి టెస్టులు చేయించవలసిన అవసరం లేదు. మీ భర్త మీరు సంసారం చేస్తే పుట్టిన ఆ 3 పిల్లలకి అనవసరమైన టెస్టులు చేయించవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఈవిడ అనుమానాలకి హద్దు పద్దు లేదు. ఈవిడ చేస్తున్నటువంటి
ఫైట్ తనకి అన్యాయం జరిగితే తన భర్త మీద చేయాలి ఫైట్. అంతేకాని పరాయి స్త్రీని నీ పిల్లలకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి, వాళ్ళు నా భర్తకు పుట్టారేమో, నా అనుమానం తీరాలి, ఇక్కడ ఎప్పటి నుంచి మీ ఇద్దరికి ఇది ఉందో కనెక్షను, ఇలాంటి పిచ్చి మాటలు వినాల్సిన అవసరం లేదు. నేను గయ్యాలి గంపనో రాక్షసునో నీకు అనవసరం. నన్ను అయితే పెళ్లి చేసుకుని ఇన్నేళ్ళు భరించావు, ఓకే. నేను నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఎవరినో, నా ఫ్రెండో లేకపోతే నా చుట్టాలో నా చెల్లో నా ఎవరో తెచ్చి ఇంట్లో పెడితే దాన్ని నువ్వు ఎట్లా లేపుకెళ్ళి వేరే సంసారం పెడతావురా అని నిలదీసే హక్కు నీకుంది. ఉంది, అది ఆయనతో ఆయన రీజన్ ఆయన చెప్పుకుంటాడు. లేదు నువ్వు నీ గయ్యాలితనం వల్ల ఆమెకు దగ్గర అయినానో వాళ్ళు చెప్పుకుంటారు. మధ్యలో ఈ విన్ననే హక్కు లేదు కదా. అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయము. అది ఆవిడ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఫైట్ చేసి తన భర్తతోటి తను తేల్చుకోవాల్సిన విషయం. అంతేగాని ఆయనతో పరిచయం ఉన్న ప్రతి వాళ్ళని, ముఖ్యంగా ఆయనతో కలిసి ఒక షెల్టర్లో ఈవిడ ఉంటుంది కాబట్టి ఈవిడ్ని నిందించవలసిన అవసరం లేదండి. ఈ స్థితికి కారణము 90% తనే అనేది తను గ్రహిస్తే తను పద్ధతిగా ఫైట్ చేస్తుంది. ఈ రకమైన ఫైట్కి వెళ్ళదు ఆవిడ. అందుకని ఈ మాధురి గారు తను స్పష్టంగా చెప్తోంది ఏమని, అతను ఏ తప్పు చేయకపోయినా స్నేహితులమే అయినా మా ఇద్దరికి మీరు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అని పదే అంటున్నారు కాబట్టి మా మనసులు స్నేహితులుగా ఒకటయ్యాయి కాబట్టి పెళ్లి చేసుకుంటే తప్పేంటి? మీరు ఇంత హింసించి ఇన్ని నిందలు వేశాక నా కుటుంబ సభ్యులు నన్ను ఆదరించరు, నా భర్త నన్ను ఏలుకుంటాడనే గ్యారంటీ లేదు, మరి నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇది కాకుండా ఆయన ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆయనకి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటే 2-3 కోట్ల రూపాయలు ఆయనకి ఆర్థికంగా కూడా సహాయం చేశాను. నేనేమీ పేదదాన్ని కాదు, అంచేత నా డబ్బులు నాకు ఇచ్చేసి నా బతుకు నేను బతుకుతాను, ఇచ్చేయమనండి. నా పోయిన పరువు కూడా తిరిగి తీసుకురమండి, నన్ను నిందించింది, అవమానించింది, వాటన్నిటికీ సమాధానం చెప్పమనండి అని అడుగుతోంది. అంటే కరెక్ట్గా మాట్లాడుతోంది ఆవిడ. మీకు మీ భర్తతోటి ఏదైనా సమస్యలు ఉంటే ఆయనతో మాట్లాడి తెలుసుకోవాలి. పరస్త్రీని నిందించడము, తొందరగా హేళన చేయడము, పప్పిషయం చేయడము రాంగ్ ఆన్ యువర్ పార్ట్ అని వాణి గారు తెలుసుకుంటే మంచిది. ఇక మీదట నేను నిన్న కూడా ఈ వీడియో చేస్తే బాగానే పోయింది వేరే ఛానల్లో, కింద కామెంట్లు నీకు తెలుసా దాసరి అది ఎట్లాంటిదో, దానికి ఎంతమందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో తెలుసా అని ఎవరికి, ఆమెకంట మాధురిని వాళ్ళ కామెంట్లు పెట్టడం, దానికి ఎంతమంది ఎఫ్ఐఆర్లు ఉన్నాయో నీకు తెలుసా, ఆమె డాన్సులు చూస్తే నువ్వు ఇట్లా మాట్లాడు, డాన్సులు చూస్తే ఎందుకు ఆమెని నిందించాలి నాకు ఇప్పటికీ అర్థం కాల. అసలు వీళ్ళకి ఎందుకండి, ఇన్స్టాలో డాన్స్ వ్యక్తిగత విషయము, అలా అది ఆవిడ వ్యక్తిగత విషయం. అంటే ఇన్స్టాలో డాన్స్ నాశనం చేయలా, తన జీవితం నాశనం అవుతుంది. 100 మంది 1000 మందితో కనెక్షన్లు ఉంటే ఆవిడ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అవును, అది కూడా ప్రశ్నించే వాళ్ళ జీవితాలని ఆవిడేమి చిందరవందర చేయలేదు కదా. వీళ్ళకి ఏంటి బాధ? టెక్కలిలో బాగా రూమర్స్ ఉన్నాయి ఈవిడ మీద. ఆ రూమర్స్ అన్ని ఎవరు క్రియేట్ చేశారు అది తెలియదు కదా. కదా ఒక ఆడదాన్ని సమాజంలో ఇలా వేలెత్తి చూపించడం చాలా తేలికండి. అందులో ఇంకో ఆడది తలుచుకుంటే ఎంత స్థాయికైనా స్టూప్ డౌన్ అయ్యి అవమానించగలుగుతుంది. అందులో ఒక ఆడది తన భర్త విషయంలో